కేంద్ర ప్రభుత్వం సైతం పోలవరంపై చంద్రబాబు కృషిని ప్రశంసిస్తుంటే ప్రతిపక్ష నేత మాత్రం మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆరోపించారు ఏపీ మంత్రి దేవినేని ఉమా. ప్రాజెక్టును అడ్డుకోవాలన్న దురుద్దేశంతోనే ఎన్జీటీలోనూ సుప్రీంకోర్టులోనూ కేసులు వేయిస్తున్నారని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ ద్వారా కేంద్ర జలవనరుల శాఖకి, ఫైనాన్స్ కి, నాబార్డ్ కి పంపిస్తున్నాం. చాలా స్పష్టంగా మొన్న కేంద్ర సహాయ మంత్రి చెప్పారు రాజ్యసభలో, దేశంలో ఇట్లా ఒక ముఖ్యమంత్రి పోలవరం సోమవారంగా 16 సార్లు పోలవరం డ్యామ్ సైట్కి వెళ్లి 34 సార్లు వర్చువల్ ఇన్స్పెక్షన్ లో ప్రతి వారం పనులు పర్యవేక్షిస్తూ దేశానికి ఆదర్శంగా పోలవరం ప్రాజెక్టు పనులు పరిగెడుతున్నాయని చెప్తే ముసలి కన్నీరుగా వస్తూ ఉన్నారు. ఎన్జీటీలో కేసులు వేయించాలా, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో, హైకోర్టులో, సుప్రీంకోర్టులో కేసులు వేయించాలా, ఎట్లాగైనా సరే పనులు ఆపాలి. ఇవాళ జలయజ్ఞం, ధనయజ్ఞంలో వేల కోట్ల రూపాయలు మట్టి పనులు చేసుకొని నెత్తి మట్టి మీద